డిబేట్ లోకి ఒకసారి వెళ్దాం. ఇది వీరు విన్నారంట. వీరికన్నా మనోహర్ గారికి తెలిసిన వ్యక్తి మనోహర్ గారు చెప్పారు, ఆయన చెప్పారంటే వీరు విన్నారండి. నాకు ఏమనిపిస్తుంటే, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరో మాట్లాడితే వేరు, ఒక క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకులు ఇలా మాట్లాడితే తప్పదు. ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడినాక నన్ను ఎన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎన్నిసార్లు నన్ను తిట్టారు అన్నారు, తిమ్మారు అన్నారు, ఆయన పట్టించుకోలేదు. కానీ అమిత్ షా గారి పేరు వినిపిస్తే మటుకు నాకు తప్పు అనిపించింది, దాన్ని ఖండించాలనిపించింది. దేనికంటే ఆ స్థాయి వ్యక్తుల్ని, కాశ్మీర్ని ఆర్టికల్ 370 రద్దు చేయించి అలాంటి పరిస్థితుల్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి, వెస్ట్ బెంగాల్ని అసలు దేశంలో ఉంటుందా లేదా భవిష్యత్తులో ఉన్న దాంట్లో నుంచి దేశాన్ని దాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి తేలిగ్గా మాట్లాడేస్తే మరి స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకి ఎంత బాధ ఉందో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఇద్దరే మాట్లాడారు, అమిత్ షా గారి గురించి మాట్లాడితే. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఒక్కళ్ళు మాట్లాడాల, ఖండించాల. కనీసం ఇది నాకున్న వారికి ఉన్న గౌరవంతో నేను ఖండించాల్సి వచ్చింది. దానికి మీరు స్పందించారు బీజేపీ కంటే, దానికి చాలా అందరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మేజర్గా నేనంట వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా? అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉంది. అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తాం, తెగింపుంటే వస్తాం, ఎంత తెగించే గుణం అంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. ఇది సార్, ఇంకా దీని తర్వాత చాలా అన్నారు, ప్రజలందరూ వినే ఉంటారు. జడ్జిలు ఊరుకుంటారా, కోర్టులు ఊరుకుంటారు, ఇవన్నీ చెప్పినాయి. అయితే ఇందులో నాకు అబ్జర్వ్ చేసిన కొన్ని కీలక అంశాలు, 3 అంశాలు ఇందులో ప్రధానంగా. భారతీయ జనతా పార్టీ నాయకులు ఇద్దరు మాత్రమే స్పందించారు, మిగిలిన వాళ్ళు ఎందుకు స్పందించలేదు అనేది ఒకటి. అదే ఇంకో విషయం కూడా అన్నారు ఈయన, అమిత్ షా గురించి ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు అనేది కూడా ఒక మాట. అంటే ఈయన అసలు వెళ్ళారా లేదా, నేను వెళ్ళలేదు, ఇది క్లారిటీ ఇవ్వలేదు. కానీ అమిత్ షాని ఇన్వాల్వ్ చేయడం, బీజేపీ నాయకులు దీన్ని ఎందుకు